చిల్లీ ఫ్లేక్స్ నుంచి చిల్లీ ప్లాంట్స్‌ని పెంచే అటెంప్ట్ అయితే చేస్తున్నామనమాట ఇప్పుడు. సో, పిజ్జా డెలివరీతో చిల్లీ ఫ్లేక్స్ సాషెట్స్ వస్తాయి కదా! వాటి నుంచి ప్లాంట్స్ పెంచుదామని ఆ ఫ్లేక్స్ నుంచి సీడ్స్‌నయితే సెపరేట్ చేసుకొని నాటుకుంటున్నాం. అయితే వీటి నుంచి ప్లాంట్స్ వస్తాయో లేదో నాకు కూడా తెలియదు. ఇవి ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ అవుతాయి కదా! సో, డౌటే. బట్ ఇలాంటివన్నీ ట్రై చేయటమే మన స్టైల్ కాబట్టి ట్రైయింగ్ అనమాట. సో, దీనికి మన దగ్గర ఉన్న తందూరి చాయ్ తాగినప్పుడు మట్కాస్ ఉంటాయి గదా! అవైతే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. ఎప్పుడైనా యూజ్ అవుతాయేమో అని. సో, ఫైనల్లీ ఇప్పుడు యూజ్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా మట్టి వాటిలో సీడ్స్‌ని గానీ, సాప్లింగ్స్‌ని గానీ మనం పెట్టుకుంటే ప్లాంట్ న్యాచురల్‌గా హెల్తీగా గ్రో అవుతదనమాట. ఎందుకంటే అన్‌లైక్ ప్లాస్టిక్ మట్టితో చేసినవి పోరస్‌గా ఉంటాయి కాబట్టి ఎయిర్ సర్క్యులేషన్‌కి, మాయిశ్చర్ మెయింటెనెన్స్‌కి చాలా బావుంటుంది. దానివల్ల ప్రాపర్‌గా రూట్ డెవలప్‌మెంట్ అవుతుందనమాట. సో, ఈ మట్కాకి హోల్స్ చేసుకొని, సాయిల్ ఫిల్స్ చేసుకొని, అందులో సీడ్స్ పెట్టి, ఇట్లా అయితే యాజ్ ఆఫ్ నౌ నాటుకున్నా. అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఈ ఎంప్టీ పాట్‌లోకి పెట్టి కొంచెం వాటర్ పోసుకొని, ఇలా ఈ క్రేట్ కింద అయితే పెట్టేసుకున్నా. జస్ట్ సరదాగా అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా అని. సో, చూడాలి మరి వర్కౌట్ అవుతదో లేదో. సీడ్లింగ్స్ కనిపించగానే అప్డేట్ అయితే ఇచ్చేస్తా. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఆల్సో ప్రీవియస్‌గా బాటిల్ ఆర్ట్ ట్యుటోరియల్ కోసం చాలామంది కామెంట్స్ చేశారు ట్యుటోరియల్ చేయమని. సూన్ ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. కాకపోతే మీరు కామెంట్ చేయడం నాకైతే చాలా ఎంకరేజింగ్‌గా అనిపించింది. అంత ఎంకరేజ్‌మెంట్ కోసం చాలా థాంక్స్. ఒక 3-4 డేస్‌లో వీడియో అయితే వచ్చేస్తది. వెయిట్ చేయండి.